నాయక్ గారిని దేవుడు ప్రేమించి ఒక చక్కని అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరిగించాడు. మరణ పడకలోనికి వెళ్ళిపోయి మరణ అనుభవాన్ని పొంది మరలా సజీవుడై దేవుని కృప వల్ల ఆయన వెనక్కి వచ్చాడు. అందును బట్టి జరిగేట్టుగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు. దేవునికే సమస్త మహిమ చెందుగాక. అలాగే తిమోతి నాయక్ గారితో పాటు సహానుభవం అంటే ఆ రోజు జరిగిన అదే యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినా కూడా ధైర్యం కలిగి ప్రార్థనలో నిలవబడి తన భర్తను ఎట్లాగైనా సజీవుడిగా కాపాడుకోవాలనే ఒక తపన కలిగి ప్రార్థన ద్వారా వెనక్కి తన భర్తను పొందుకుంది. మా సోదరి కృపను బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ కృపను చూసినప్పుడు మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మా ఇంట్లో ఒక ఆడపిల్ల అని వారు భావించేవారు. ఎందుకంటే నాకు 4 అక్కలు, 1 చెల్లెలు, 5 ఆడపిల్లలు మా ఇంట్లో, 2 మగ పిల్లలు, మొత్తం 7 సంతానం. మా ఆడపిల్లల్లో ఒక అమ్మాయిలో ఉంటుంది, వస్తే అలాగా కలిసిపోయినట్టు ఉంటుంది. అదే వయసులో ఉంటారు, ఆడపిల్లలు ఉన్నారు. సో దేవుడు ఆ బిడ్డని మా కుటుంబంలో ఒక కుమార్తెగా ఇవ్వటం వల్ల ఆత్మీయంగా మాకు ఈ అనుబంధం ఏర్పడింది. చాలా సంవత్సరాలుగా ఈ కుటుంబంతో మాకు అనుబంధం ఉంది, దేవుని మహాకృపది. అలాగే ఈ యాక్సిడెంట్ విషయంలో కూడా ఎంతగానో దేవుని మేము ప్రార్థించాం. అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసినప్పుడు ధైర్యం చెప్పి బలపరిచి ఆయన కొరకు మేము దేవుని దగ్గర మొరపెట్టాం. ప్రభువా నీ చిత్తం ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఆ బిడ్డ కావాలి, మరలా వెనక్కి రావాలి, దేవుని సేవను మరలా కొనసాగించాలి. అనేకులు చేసిన ప్రార్థన, ఒకరు కాదు కానీ అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు, మీలో చాలా మంది ఆయన కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ప్రభువు నీతిమంతుల ప్రార్థన వైపుకు తన చెవినిచ్చి వారు చేసిన సేవను జ్ఞాపకం చేసుకున్నాడు, వారి కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, మనందరి యొక్క విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుని మరణంలో నుండి ఆ దైవజనుడిని మరలా సజీవుడిగా వెనక్కి తీసుకొచ్చాడు. అందుబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం మనం విన్నాం. దేవుడు ప్రతిసారి ప్రతి చోట ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఆవరించి అన్ని పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఇవాళ మీ మధ్యలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సాక్ష్యం నేను కూడా వినాలని నేను వచ్చాను. కృప చెప్పిన సాక్ష్యం ఇంతకు ముందు నాకు చెప్పారని, కానీ దైవ సన్నిధిలో వారు పంచుకునేటువంటి ఆ మాటలు చాలా శ్రేష్టం. అందుకనే గతంలో కూడా అనేక సార్లు ఈ మందిరానికి నేను వచ్చాను. దేవుని కృప వల్ల తిమోతి నాయక్ గారిని మరలా సజీవుడిగా ఆరోగ్యవంతుడిగా చూడటం చాలా సంతోషంగా ఉంది. బైబిల్ నుంచి ఒక మాట నేను మీకు చెప్తాను, దయచేసి ఆ విషయం మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. 118వ కీర్తన 118వ కీర్తన నుండి 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మాటలు వినండి, నాతో పాటు ఈ మాట చెప్పండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మనకి ఏదైనా సమస్య వస్తే మనుషులందరూ ఎదురు చూసేది ఏంటంటే మనకంటూ ఎవరైనా ఉండి మనం చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటే బాగుండు అని అనుకుంటారు. లేదా మనకు సాయం చేసి వెనక నిలబడే ఒక పెద్ద మనిషి ఉంటే బాగుండు, ఒక ఆదరణ ఇచ్చేవాడు ఉంటే బాగుండు అని మనం ఎదురు చూస్తాం. చాలాసార్లు అలాంటి వాడు లేకపోవడం వల్ల ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటాం మనసులో. నాకంటూ ఎవరు లేరే, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూసుకోవట్లేదు, నాకంటూ ఆదరించేవాడు లేరని చాలా మంది సమాజంలో బాధపడతారు. అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు మనకు దొరకకపోతే ఒంటరితనంతో బాధపడిపోయి మానసికంగా కురిగిపోతారు సమాజం. కానీ మనందరి ఆలోచనలు వేరు, మనల్ని సృష్టించిన వారి ఆలోచన వేరు. ఆయన ఎందుకు మనలాంటి కుటుంబాలలో, అంటే ప్రార్థించే కుటుంబంలో, దేవునికి చెందిన కుటుంబంలోనే శ్రమలను ఎందుకని ఆయన అనుమతిస్తున్నాడంటే మన
మనం అంటే ఇష్టం లేక కాదు, మనల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ప్రతి విషయంలో వీరు ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరి కోసం ఎదురు చూస్తారు? నీకు శ్రమను అనుమతించాడంటే అర్థం ఏంటంటే నీ మనస్సులో ఏముందో తెలుసుకోవాలనుకుంటాడు. ఒక్కొక్కసారి శ్రమలు ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తాయి, లోపల ఏముందో అది బయటికి తీసుకొస్తాయి. ఉదాహరణకి, బాగా నువ్వు కష్టంలో ఉన్నావు, నిజంగా నిన్ను ప్రేమించేవాడు ఎవడో ఆ రోజు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అలాంటి వాళ్ళు బయటపడతారు ఆ రోజు. నిజంగా ఇబ్బందులో ఉన్నాం, నిజంగా ఎవరు మనల్ని ప్రేమిస్తారో వాడే వచ్చి నిలబడతాడు, మిగిలిన వాడు కంటికి కూడా కనపడరు. ఈ శ్రమ కొన్ని సత్యాలను బయటకు తీస్తుంది, కొంతమందిలో ఉన్న అసలు స్వరూపం బయటకు వస్తుంది. కాబట్టి శ్రమలు మనకి ఖచ్చితంగా మంచివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఒక దైవజనుడి జీవితంలో శ్రమ కలిగిందంటే దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక 2003 సంవత్సరంలో నాకు ఒక భయంకరమైనటువంటి శ్రమ కలిగింది. శరీరంలో చికెన్ పాక్స్ అంటారు. చికెన్ పాక్స్ అని తెలుగులో ఏమంటారంటే తడపర పోసింది అంటారు సరే. ఆ తడపర అనేది వచ్చింది, ఒళ్ళంతా వచ్చేసి, తలలో వచ్చే, నోట్లో కూడా వచ్చేసి, తినడానికి లేదు. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు టైఫాయిడ్, మలేరియా 2 కలిసి ఒకేసారి వచ్చినాయి అన్నారు. అయ్యి అక్క చెల్లెలు వచ్చినట్టు మా ఇంటికి 2 కలిసి వచ్చినాయి అన్నారు. సరే, ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చినట్టు నాకు అన్నీ ఒకేసారి వచ్చాయి. నన్ను గదిలో పడేశారు. డాక్టర్ గారు నేను హాస్పిటల్కి వెళ్ళకూడదంట, హాస్పిటల్ వాళ్ళకి వచ్చిద్దేమో అని హాస్పిటల్లోకి వద్దండి, నేనే ఇంటికి వస్తా అన్నారు డాక్టర్. నన్ను ఒక గదిలో పెట్టి 1 నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. సెలైన్లు రోజుకి దాదాపుగా ఒక 6 సెలైన్లు ఎక్కించేవాళ్ళు. మొత్తం మీద 1 నెల రోజుల్లో నాకు ఒక 150 ఇంజక్షన్లు పొడుచుంటారు. ఎట్లాగైతేనే దేవుని కృప వల్ల నేను బయటపడిపోయాను. కానీ నాకు ఒక ప్రశ్న వచ్చింది వారం రోజుల తర్వాత, మనసు మీద పడుకుని. నేను బలమైన సేవ చేస్తున్నాను కదా, నాకెందుకు జబ్బు చేసింది, నాకెందుకు ఈ శ్రమ కలగాలి? నేను ఎంతో మందిని నేను ప్రార్థన చేస్తే అనేక మంది లేచారు, ప్రార్థన చేయించుకున్నారు. ఆసుపత్రులకు వెళ్తే ప్రార్థన చేస్తే అందరికి విడుదల కలుగుతుంది. మరి నాకెందుకు వచ్చింది ఇది అని నేను దేవుడిని అడిగాను. ప్రభా, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ వచ్చిందంటే దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, నా సేవకుని మీద నా కను దృష్టి ఎప్పుడు ఉంటుంది, నీకు నేను తోడే ఉన్నాను, నువ్వు భయపడతావు. నేను అడిగింది అది కాదు ప్రభా, నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు, నాకు తోడు ఉంటావు, నాకు తెలుసు, అది నన్ను విడిచిపెట్టమని తెలుసు. కానీ నా ప్రశ్న ఏంటంటే, దైవజనులకి ఎందుకు ఇంత కష్టం రావాలి? సామాన్య విశ్వాసులకు వచ్చిందంటే సరే, ఈ సేవకుడు ప్రజల కోసమే బతుకుతాడు, విశ్వాసాల కోసమే బ్రతుకుతాడు, వాళ్ళ కోసమే కష్టపడతాడే, మరి ఎందుకు ఈ కష్టాలు రావాలి, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బంది కలగాలి అని చెప్పి నేను దేవుడిని ప్రశ్నిస్తే ఆయన నాకు ఒక మాట బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఆ మాట ఒకసారి చదువుకున్నాం దయచేసి. కీర్తనల గ్రంథం 57వ కీర్తన నుంచి ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించడానికి మీరు ప్రయత్నం చేయండి. 57వ కీర్తన మొదటి వచనం చూద్దాం. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చూచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చూచి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నేను రోజు దేవుడిని అడిగేవాడిని, ప్రభువా నాకు ఒక సమాధానం కావాలి, నువ్వు నన్ను కరుణించాలి. నాకు ముందు సమాధానం ఏంటంటే, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన? అనేక మందికి నేను ప్రార్థన చేసేటువంటి వాడిని అయి ఉండి, ఎందుకని నన్ను ఇంతగా నలగొడుతున్నావు ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది జీవితాల గురించి నాకు చూపిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు దేవునినే ఆశ్రయించేవాడవని నీవు మరొకసారి నిరూపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు గొప్ప దైవజనుడివి, కానీ నిన్ను నీవు నిరూపించుకోవడానికి దేవుడు ఒక పరీక్ష, ఒక అద్భుతమైనటువంటి పరీక్ష నీ కొరకు నియమిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇష్టం లేక కాదు, నువ్వు దేవునికి నచ్చక కాదు, కానీ గొప్ప సేవకుడును,
గొప్ప దైవజనుడిగా మార్చబడడానికి ముందు నీ మీద ఒక పరీక్ష. దేవుడు నాకు ఒక అద్భుతమైనటువంటి సంగతి చూపించాడు. అదేంటంటే దానియేలు గ్రంథాన్ని చూపించి, దానియేలు గ్రంథం నుంచి దేవుడు ఒక్క మాట నా కొరకు దేవుడు జ్ఞాపకం చేశాడు. అయ్యా, నీవు గొప్ప దైవ సేవకుడివి, నువ్వు మంచి సేవ చేస్తున్నావు. నువ్వు అడిగేది ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు గొప్ప దైవ సేవకుడికి ఎంత కష్టం వచ్చిందని నువ్వు అడుగుతున్నావు. కాబట్టి నేను నీకు ఒక సమాధానం నేను నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినన్నాడు. దానియేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఆయన నాకు కనపరిచాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును గ్రహించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఈ మాట నాకు చెప్తూ, నీ కాలములను నేను మార్చేవాడనని నీవు తెలుసుకోవాలి. అంటే ఆనంద కాలం నుంచి శ్రమ కాలంలోనికి నడపగలడు, శ్రమలో నుండి ఆనంద కాలానికి నడపగలడు. ఆరోగ్యంలో నుంచి వ్యాధిలోకి నడపగలడు, వ్యాధి నుంచి ఆరోగ్యానికి నడపగలడు. ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలని అన్ని విషయాలలో దేవునికి నేను లోబడటం నేర్పించడానికి మరొకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చి సమయం ఇచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, నీవు ప్రార్థనలో మరింత సమయం దేవునితో గడపడానికి నీకు సమయం ఇవ్వబడింది. నీవు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనతో గడపడం మొదలు పెట్టున్నాడు. స్తోత్రం కలుగును గాక. అంతకుముందు నేను ఏం చేసేవాడిని, ఎక్కువసేపు ప్రజలతో మాట్లాడేవాడిని, ఎక్కువగా ప్రేయర్ చేసేవాడిని, వాక్యాలు చెప్పేవాడిని. కానీ ఒక నెల రోజులు నేను దేవునితో మాత్రమే మాట్లాడడానికి సంపూర్ణంగా దేవుడు సమయం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. తిమోతి నాయకయ్య గారు కూడా ఎక్కువసేపు దేవునితో గడపడానికి టైం ఇచ్చాడు ఆయన. అంతే తప్ప ఆయన శ్రమ పెట్టాలనో బాధ పెట్టాలనో కాదు. అంతటి శ్రమలోనే దేవునితో ఎక్కువసేపు మనం గడపగలం, ఎక్కువగా మాట్లాడగలం దేవునితో. అంతే కదండి. ఇప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తారా, మామూలు టైంలో చేస్తారా? కదా, కష్టం రాగానే మోకలేసి ప్రభువా యేసయ్య. మామూలు టైంలో అనుకోండి, బయటకు వెళ్ళాడు, ప్రభు ఇదిగో నేను వెళ్తున్నాను, నా వెనకాల 4 దూతలను పంపించు. సింపుల్గా 2 నిమిషాలు ప్రార్థన అయిపోతుంది. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ముసుగేసుకొని ప్రభువా యేసయ్య నేను పడుకున్నాను, దెయ్యాలు భూతాలు రాకుండా. నా కాళ్ళ దగ్గర 2 దేవదూతలు, నా తలకాయ దగ్గర 2 దేవతలు సెక్యూరిటీ గార్డులు పెట్టి, నీ బంగారు దూతలు, మళ్ళీ ఇది ఎండి ఎత్తుడైతే మళ్ళీ మనకి నామోసి, అందుకని నీ బంగారు దూతలను కాపలా పెట్టి అని చెప్పేసి సింపుల్ గా ఒక లైన్ ప్రార్థన చేసి గురక పెట్టి నిద్రపోతామా. అదే కష్టం వచ్చింది అనుకోండి, నిద్ర లేదు, ఆహారం లేదు, మోకాళ్ళు వేసి చేతులు ప్రభువా యేసయ్యా అని మొరపెడతావు. ఇప్పుడు దేవుడికి నువ్వు ఎంత దగ్గర అవ్వాలంటే అంత శ్రమ రావాలి. స్తోత్రం కలుగును గాక. అలాగే తిమోతి నాయకయ్య గారికి వచ్చిన శ్రమ ఆయన్ని దేవునికి మరింత సమీపంగా చేసి ఇంకా ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి అవకాశం ఇచ్చిందని నాకు అనుభవం కలిగింది. అదే అనుభవాన్ని దేవుడు వీరి జీవితంలో కూడా చూపించినప్పుడు నేను ఆనందపడ్డాను. ఎందుకంటే 2003 సంవత్సరానికి ముందు నేను నెలకి ఒక 5-6 కోటాలు 7-8 కోటాలు బయట పెట్టేవాడిని. చాలా ఘనంగా జరిగేది, మంచి సేవ కార్యక్రమం జరుగుతుంది. 2003 తర్వాత నా సేవ జీవితం మారిపోయింది. ఎప్పుడైతే నేను ఆరోగ్యవంతుడిని బయటకు వచ్చానో అప్పటి నుంచి దేవుడు మరింత బలంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. 2003 తర్వాత నేను సంవత్సరానికి 450 కోటాల్లో పాల్గొనడం మొదలు పెట్టా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చోట్లకి తిప్పాడు, ఎన్ని రాష్ట్రాలు తిప్పాడు, వేల మంది ప్రజల మధ్యకి తీసుకెళ్ళిపోయాడు. అంతకు ముందు సేవ వేరు, నేను పడి లేచిన తర్వాత సేవ వేరు. దేవుని కృప ఇలాంటి ఆ భయంకరమైన అనుభవాల తర్వాత చాలా గొప్పగా విస్తరించబడుతుంది. కాబట్టి మీకు శ్రమ వచ్చిందంటే అర్థం ఏంటంటే ప్రమోషన్ రాబోతుందని అర్థం అనమాట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, మీరు ఎప్పుడైనా మనకి చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతిలోకి వెళ్ళాలంటే ఏం రాయాలి? రాయాలా? రాయకుండా వెళ్ళరు కదా. ఇప్పుడు 10వ తరగతి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలంటే ఏం రావాలి? పరీక్ష రావాలి. పరీక్ష వస్తే ప్రమోషన్ వస్తుంది. పరీక్ష కలిగితే తర్వాత స్థితికి వెళ్తాం. ఆయనకు ఒక పరీక్ష దేవుడు పెట్టాడు. ఈ పరీక్ష అయిపోయింది. దాంట్లో వీళ్ళిద్దరూ చక్కని మార్కులు తెచ్చుకున్నారు దేవుడి దగ్గర. ఎందుకంటే శ్రమలో కూడా దేవునినే పట్టుకుని వెళ్ళారు వాళ్ళు, మనుషులు ఎంట పడకుండా. ఈ పరీక్షల తర్వాత దేవుడు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు.
దేవుడు గొప్ప సేవకులుగా వీరిని నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో దానియేలు గురించి మీరు చదువుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే దానియేలు రాజు మాట వినలేదు. ఎందుకంటే రాజు దేవుని మాట వినేవాడు కాదు. ఈ దానియేలు భక్తుడు మహాప్రార్థనాపరుడు. దేవుడు తప్ప నాకు ఇంకెవరు వద్దంటాడు. రాజుగారి ఒక విగ్రహాన్ని, రాజుగారి బొమ్మ తయారు చేసి అందరూ దానికి మొక్కాలి అని అంటే దానియేలు అంటాడు, దేవుడు ప్రపంచాన్ని చేసిన దేవుడు తప్ప మరి ఎవరికి నేను మొక్కను, ఎందుకంటే ఆయనే నాకు దేవుడు. నా దేవుడికి తప్ప నేను ఎవరికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదంటాడు. కానీ దానియేలుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే రాబోయే భవిష్యత్తును కూడా చూడగలిగినటువంటి జ్ఞానం. ప్రపంచంలో జరిగేది ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది కూడా అంత గొప్ప జ్ఞానం దానియేలుకి ఇచ్చాడు. అంత గొప్ప జ్ఞానవంతుడైన దానియేలు కూడా మహాశ్రమంలో పడాల్సి వచ్చింది ఒకరోజు. ఎందుకంటే దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి, ప్రార్థన చేసేవాడు కాబట్టి కష్టాలలోనికి వెళ్ళాల్సి వచ్చింది. రాజు మాట వినలేదని దానియేలుని సింహాల బోన్లో వేశారు. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు. సింహాల బోన్లో వేసిన తర్వాత దానియేలుకి సంబంధించినటువంటి స్నేహితులందరూ పారిపోయారు ముందు. ఎందుకంటే ఈయనలు కూడా తీసుకెళ్ళి బోన్లు వేస్తారేమో. అంటే అసలు ఎవరు నిజమైన స్నేహితులు తేలిపోయింది ఒక దెబ్బకి, ఆ కష్టంలో. రెండో ఒకటి ఏంటంటే దానియేలు ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కడు కూడా కనపడలేదు అక్కడ. దానియేలుకి మామయ్యలు, మేనమామలు, మేనత్తలు వీళ్ళు మొత్తం పెద్ద బ్యాచ్ ఉంది అక్కడ. దానియేలు బంధువుల్లో ఒక్కరు కూడా దానియేలుతో పాటు బోన్ దాకా పోలేదు. ఎందుకంటే వీడితో పోతే మన లోపలేస్తారేమో అని చెప్పి కంటి కనపడకుండా పరారైపోయారు అందరూ. ఎవ్వరు లేరు, దానియేలు ఒక్కడే ఒంటరితనంతో వెళ్ళాడు. కానీ దానియేలుకి తెలిసింది ఏంటంటే నేను ఒంటరిని కాదు, నాతో పాటు ఆయన కూడా వస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకనే దానియేలు రాజుగారు అడుగుతాడు, దానియేలు చెప్పు ఇప్పటికైనా ఏం చేస్తావు? నా వల్ల కాదు, దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేదు, దేవుని సేవకుడిని నేను, దేవుని దైవజనుడిని నేను, దేవుడు చెప్పినట్లే వింటాను, ఇక లోకముతో నాకు సంబంధం లేదన్నాడు. అయితే నువ్వు బోన్లో పడాల్సి వస్తుంది, పర్వాలేదు వెళ్ళిపోతా. నేను ఒక్కడనే వెళ్తే భయం, నాతో పాటు ఇంకొకరు ఉంటే ఇంకేం భయం. అందులో వచ్చేవాడు కూడా ఎలాంటి వాడు అంటే రాజు కాదు, మంత్రి కాదు, కంత్రి కాదు, వీళ్ళందరినీ చేసిన వాడు కూడా ఉన్నాడు, ఆయనే వస్తున్నాడు నాతో. స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి దానియేలుకున్నటువంటి ధైర్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న సృష్టి అంతటినీ చేసిన వాడు దేవుడే కదా అని. దేవుడే కదండి, దేవుడే కదా. ఇప్పుడు దానియేలుని సింహం బోన్లో వేస్తున్నారు. సింహాన్ని చేసిన వాడు ఎవడు? ఇప్పుడు సింహం ఎవరి మాట వింటది? రాజు మాట, దేవుడి మాట? ఖచ్చితంగా రాజుగారి మాట మాత్రం విందది. రాజుగారు ఏమో సింహాన్ని తినమని దానియేలు పడేశాడు. ఇప్పుడు సింహానికి నాయకుడు ఎవడు? దేవుడు. సింహం దేవుడు మాట వింది. దేవుడు అన్నాడు, నువ్వు నోరు మీద వేసుకుని సైలెంట్ కూర్చో, వచ్చినోడు నా సేవకుడు, నోరు తెరిస్తే ఊరుకోను. ఇప్పుడు ఎవరి మాట వింటది సింహం? దేవుడు మాట. నేను తెల్లారేదాకా నోటి మీద వేసుకుని చక్కగా కూర్చుని ఉంది అక్కడ. అప్పటికే 3 రోజుల నుంచి ఆహారం పెట్టడం మానేశారు దీనికి. ఎందుకంటే ఎవరినన్నా ఈ బానిసలు లాంటి వాళ్ళని దాంట్లో పడేస్తే నిమిషంలో ఎముకలు కూడా ముక్కలు చేసుకుని తినేస్తుందని సింహాన్ని ఆకలితో ఉంచుతారు 2 రోజులు, ఏ బెటర్. అప్పుడు ఎవరినన్నా అక్కడ పడేయగానే 2 నిమిషాల్లో చంపేసి తినేస్తుంది. అందుకని 2-3 రోజుల నుంచి ఆకలితో ఉన్న సింహం కూడా దానియేలు వచ్చి సింహం బోన్లో కూర్చుంటే ఏమి 24 మూలకెళ్ళి కూర్చున్నది. తెల్లారేదాకా అక్కడ చక్క కూర్చుందంట దానియేలు చూస్తూ. ఎంత గొప్పడు! ఎవరి మాట విన్నది? దీని అర్థం ఏంటంటే నీకున్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవన్నీ దేవుడు చెప్తే వింటాయి కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరత లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు సింహం బోన్లో ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు దాని నుంచి. దానియేలుకి చాలా జ్ఞానం వచ్చేసింది. ఎందుకంటే నా బంధువులు ఎవరు లేరు అంటే వీళ్ళందరూ పెడితే వస్తారు కానీ సమస్య అయితే మాత్రం ఎవరు రాడు అనే విషయం అర్థమైపోయింది ఒకటి. రెండోది, ఎప్పుడు దానియేలు అప్పటికే అధికారి, ఆ దేశంలో ఒక పొజిషన్లో ఉన్న అధికారి. అధికారం కోసం అందరూ వచ్చేవారు, దానియేలు గారికి రికమెండేషన్ చేయండి, అక్కడ నాకు ఒక ఉద్యోగం కావాలి, ఇక్కడ ఉద్యోగం కావాలి. దానియేలు అధికారి కాబట్టి అందరూ వచ్చేవాడు. దానియేలు బోన్లో వేస్తున్నారు అన్నారు అంతే. ఎవరు కంటికి కూడా కనపడకుండా పారిపోయారు అక్కడి నుంచి.
ఏమో దీంట్లో మనకు కూడా భాగం ఇస్తారేమో అని. బంధువులు లేరు, స్నేహితులు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు. దానియేలు ఒక్కడే మిగిలిపోయాడు. దానియేలుకి శ్రమ కలిగినప్పుడు అసలైన ప్రేమ చూపించేది ఎవడో బయటకు వచ్చేసాడు. బ్రదర్ తిమోతి నాయక్ గారు కూడా నిజంగా ప్రేమించేవాడు ఎవడు, నిజంగా ప్రార్థించేవాడు ఎవడో ఆయన శ్రమలో దేవుడు చూపించాడు. దానియేలు లోపలికి వెళ్ళాడు, బోన్లోకి వెళ్ళిపోయాడు. బోన్లోకి వెళ్ళిన తర్వాత సింహం సైలెంట్ గా ఉంది తెల్లారి దాకా. రాజుగారికి మనసు ఆగక, దానియేలు చాలా మంచుడు, ఎందుకు ఇలా చేశాడు? అయినా దానియేలుకున్నటువంటి భక్తిని రాజుగారు గుర్తుపెట్టుకుని, ఈడు భక్తిపరుడు, ఇతడు చాలా బలంగా ప్రార్థన చేస్తాడు, ఏమో దానియేలు దేవుడు గాని ఒకవేళ రక్షించడం చూద్దామని చెప్పి ఈ రాజుగారు ఎక్కడో మూలన చిన్న విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వల్ల తెల్లవారుజామునే పరిగెత్తుకుని వెళ్ళాడు బోన్ దగ్గరికి, దానియేలు చూద్దామని. ఈయనకి ఎంత విశ్వాసం చూడండి. రాత్రి వేసిన దానియేలు ముక్కలు అయిపోయి ఉంటాడని తెలిసి కూడా ఏమో దేవుడు రక్షించే ఉంటాడేమో అన్న చిన్న విశ్వాసంతో దానియేలు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ రాజుగారు వెళ్ళి బయట నుంచి అరిచాడు. ఇప్పటి కాలంలో బోనుల్లాగా 4 వైపున ఏదో ఒక గ్రిల్స్ ఉండి ఇట్లా బోన్లు కాదండి. పురాతన కాలంలో బోన్లు ఎలా ఉంటాయంటే ఒక గుహలాగా ఉంటాయి అన్నమాట. ఆ గుహకి పెద్ద రాతి బండ ఒకటి పెడతారు అడ్డంగా, బయటికి రాకుండా జంతువులు. ఈ చిన్న హోల్ ఒకటి ఉంటుంది పైన, ఒక గుంట లాంటిది పైన, ఆ గుహ పైన. దాంట్లో నుంచి కింద పారేస్తారనమాట వాళ్ళ. ఇది ఈ బానిసలు అంటారు. ఇప్పుడు సింహం ఎటు పైకి సందులోంచి ఎక్కి రాదు, అది కింద తిరుగుతూ ఉంటుంది. అది ఈ పడేయగానే చంపేసి తినేస్తూ ఉంటుంది. పైనుంచి దానియేలు పడేశారు లోపల. తెల్లారి పైకి వెళ్ళి ఆ గుంట దగ్గరికి వెళ్ళి, ఆ పెద్ద హోల్ ఉంటుంది పైన, ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి తలకాయ పెట్టి చూసి అడుగుతున్నాడు, దానియేలు ఉన్నావా? నీ దేవుడు నిన్ను కాపాడా, రాత్రి చంపేసిందా? అంటే దానియేలు చక్కగా సైలెంట్ గా మూల నుంచి వచ్చేది అంటాడు, రాజా నువ్వు నా దగ్గరికి వచ్చావంటేనే నీకు అర్థమైపోతుంది కదా ఇక్కడ ఎవరున్నారు నాతో పాటు. సృష్టికర్త అయిన దేవుడు నన్ను కాపాడాడు, స్తోత్రం కలుగును గాక అని చెప్తే దానియేలుని బయటికి తీసుకురండి అన్నాడు. బయటికి తీసుకొచ్చాక రాజు అంటాడు, దానియేలు నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఇవాళ ఆ డాక్టర్లందరికీ తెలుస్తుంటది, తిమోతి నాయక్ గారి దేవుడు నిజమైన దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈయన బతుకుంటాడు, చచ్చిపోతాడు, ఉంటాడు, లేడు, అసలు ఆ ఎముకలు సెట్ అవ్వవు, ఎన్ని ఆలోచనలు డాక్టర్లకి. కానీ ఈ డాక్టర్లకు కూడా వైద్యం నేర్పున్నాడు ఆయనే కదా. అసలైన డాక్టర్ గారు మనకున్నాడు. ఆయన ఇవన్నీ ఆరోగ్యంగా లాక్కొచ్చేసాడు బయటికి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దానియేలు అంటాడు రాజుతో, మహారాజా నువ్వు వచ్చావు కదా, చాలా సంతోషం. రాత్రి అంతా నా దేవుడు సింహాలకి ఆజ్ఞించాడు సైలెంట్ గా ఉండమని. సింహాలు నన్ను ఏం చేయలేకపోయాయి అంటే అప్పుడు రాజు అంటాడు, దానియేలు దేవుడు నిజమైన దేవుడు, చాటింపు వేయించాడు ఊళ్ళో. దానియేలు ప్రార్థిస్తున్న దేవునిని అందరూ ప్రార్థన చేయాలి, స్తోత్రం కలుగును గాక. రాజు మనసు మారింది ఆ రోజు. దానియేలు ప్రార్థన చేసిన దేవుణ్ణి అందరూ ప్రార్థన చేయాలి. ఎవడైనా దేవుణ్ణి కనుక ప్రార్థన చేయకపోతే మీకు ఆ సింహాల బోన్లు మిమ్మల్ని వేస్తానంట. పూర్తిగా మారిపోయిన స్టోరీ. అంటే ఒక జీవితంలో జరిగిన అద్భుతం వల్ల ఎంతో మందికి మారు మనసు కూడా వస్తుంది. ఈ 3 రోజుల పూటల్లో దేవుడు కొన్ని మనస్సులను మార్చిపోతున్నాడు, స్తోత్రం కలుగును గాక. గొప్ప సాక్ష్యం మనం విన్నాం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి తెరవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు గనక నీవు కాపాడతావు, స్తోత్రం కలుగును గాక. దేవుని మీద విశ్వాసం ఉంచారు గనక దేవుడు కాపాడాడు దానియేలు. సరే, దానియేలు సంగతి పక్కన పెడితే షడ్రక్, మేషక్, అబేద్నెగో అని అదే రాజ్యంలో ఇంకొక 3 యవనస్తులు ఉన్నారు. దానియేలు వీళ్ళ 3 కలిసి ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. దానియేలు యొక్క జీవితాన్ని వారు కూడా చూసి ప్రార్థన నేర్చుకున్నారు. వీళ్ళు కూడా అదే అన్నారు. ఈ 3 యవనస్తులు కూడా మంచి అధికారులు అయ్యారు, దేశంలో మంచి పేరు వచ్చింది వాళ్ళకి. కానీ అందరికీ అసూయ వచ్చింది. అంటే ఎదిగేవాడిని చూస్తే అందరికీ కడుపు మంట ఉంటుంది.
అంతే కదండి. మన కడుపు నిండా తిన్నామంటే పక్కింట్లో మంట మండిపోతుంటది. మరి వాళ్ళు తింటారా ఎంతగా? మా కృప మంచి చీర కట్టుకుంది అనుకోండి, అక్కడంతా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంటాయి కొంతమందికి. మీరు ఇంటి నిండా ఏదైనా మంచి వాసన వచ్చింది అనుకోండి, మంచి వంట వాసన వస్తే పక్కింట్లో వాళ్ళకి కళ్ళు మండిపోతుంటాయి. ఎలా తింటారా, ఎలాగ ఉంటున్నారా, ఎలా చేస్తున్నారా అంటే. పక్కింటి అంటే పక్కిళ్ళు కదండి, మళ్ళీ పక్కింటి వాళ్ళు గొడవ వస్తున్నారు. సమాజం అలాగ ఉందని చెప్తున్నాను. మనం మంచిగా బతికితే ఓర్చుకోదు, మన కడుపు నిండా తింటే ఓర్చుకోరు. మనకి ఒక మంచి బండి ఒకటి ఇచ్చాడు దేవుడు, మంచి బైక్ ఇచ్చాడంటే ఇంకా వెంటనే వాళ్ళ కడుపు అంతా నొప్పి వచ్చేస్తుంది. ఆ రోజు అమ్మ బాబోయ్ ఏంటి మంట వచ్చేస్తా ఉంటది. అసూయాపరుల ప్రపంచం. యేసు ప్రభు మీదే అసూయపడ్డారు ప్రజలు ఆ కాలంలో. మనం ఎంత అలాగా ఈ ముగ్గురి మీద అసూయపడేమన్నారంటే, రాజుగారికి కొన్ని చాడీలు చెప్పి వీళ్ళను కూడా అడిగారు, మీరు ఆయన కాళ్ళు మొక్కుతారా, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేయమంటారా? సరే, దానియేలుకి సింహం అంటే మాట వింటది. పోనీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, సింహం మాట వింది. అగ్ని ఎక్కడి నుంచి ఉంటది? ఎవరినైనా కాల్చేసింది. వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో పడేస్తామన్నారు. పడేస్తామంటే వీళ్ళు అంటారు, మహారాజా నువ్వు అగ్నిగుండంలో పడేస్తావని నువ్వు చెప్పింది మేము మాత్రం వినం. ఎందుకంటే మా దేవుడు మాకున్నాడు. మేము ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని మాకు లేదు. మేము దేవుడిని ఆశ్రయించేవాడు. ఓకే, నువ్వు అగ్నిగుండంలో పడేస్తామంటున్నావు కదా, మా దేవుడు మమ్మల్ని అగ్నిలో నుంచి కాపాడగలడు. స్తోత్రం కలుగునుగా. ఒకవేళ అగ్నిలో నుంచి కాపాడకపోయినా కూడా మేము మా దేవుడిని నమ్ముకుంటాం. కాపాడకపోయినా పర్వాలా, ఇప్పుడు ఈవేళ చచ్చిపోయామంటే మేము మళ్ళీ దేవుడి దగ్గరికే పోతాం. మరి అటు ఇటు కూడా పోయేదిలే. ఎక్కడ మమ్మల్ని ఎవరు పంపించారో ఆయన దగ్గరికే వెళ్తాం. ఉంటే ఆయనతోనే ఉంటాం. మీరు ఎక్కడుంటే ఏముంది, ఎక్కడ బతికినా అదే, అక్కడ బతికినా అదే. సో నువ్వు వేసేది నువ్వు చేయాల్సింది చేశాను. వీళ్ళ మాట వినట్లేదు కానీ తీసుకెళ్ళి అగ్నిని 7 పెంచండి. వీళ్ళకి అసలు బుద్ధి లేదన్నాడు. అగ్ని 7 పెంచారు. పెంచి ఈ సైనికులు వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. ఈ పడేయటానికి వెళ్ళిన వాళ్ళు ఈ వేడికి బూడిదైపోయారు, కాలిపోయారు. సైనికులందరూ పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు ఆ వేడికి. ఈ పడవే పడ్డ వాళ్ళు లోపలికి వెళ్ళి నాట్యము చేసి పాటలు పాడుతున్నారట. స్తోత్రం కలుగునుగా. మహారాజు గారు పైన ఎత్తైన ప్లేస్ లో కూర్చున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చుని, ఒరే ఎంతమందిని పడేసారా లోపల అన్నారు. ముగ్గురిని పారేసామండి. వీళ్ళ ముగ్గురు మాట వింటలేదండి. మరి నాకేదో 4 కనపడుతున్నారు అక్కడ. 4 వెళ్ళాడు కదా వీళ్ళతో పాటు. వీళ్ళ ముగ్గురు వెళ్ళాలి. రాత్రి దానియేలు దగ్గరికి ఒక్కడే ఉన్నాడని 2వ వాడికి వెళ్ళాడు. ఇక్కడ 3 ఉంటే 4వ వాడికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు దేవుని మీద ఆనుకున్నావా, నేను దేవుడు కాపాడుతాడు. ఎంతమంది అడ్డు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఉన్నా ఆయనకి లెక్కలేదు. ఎందుకంటే అందరికంటే ఆయన గొప్పవాడు కాబట్టి. స్తోత్రం కలుగును గాక. అందుకని ఎంతమందిని వేసారా అంటే 3 పడేసాం మహారాజా అన్నారు. మరి 4వ వాడు కనపడుతున్నాడు, ఎవరు చూడండి అంటే 4వ వాడు దేవదూత స్వరూపంతో వాళ్ళని పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు చుట్టూ. స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే, అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మనకు కంగారు పడకుండా, ఇలాంటి మహారాజు లాంటి శత్రువులు వచ్చినప్పుడు కంగారు పడకుండా, అదేంటి మనం అగ్నిలో పడిపోతున్నామే అని కూడా కంగారు పడకుండా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అగ్నిలో పడేయమంటున్నాడు రాజుగారు. దేవుడు గారిని దిగి వచ్చి రాజుగారిని చంపేస్తాడేమో అని చూస్తున్నారు. రాజుగారిని చంపలేదు దేవుడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనం, వీళ్ళు దేవుడు అంటున్నారు, వీళ్ళేమో అగ్నిలో పడైపోతున్నాడు, వీళ్ళ దేవుడు వచ్చి కాపాడట్లేదు, రాజుగారి మీదకి రావట్లేదు. పోనీ అగ్నిగుండం పెంచాడు, 7 పెంచితే నిజంగా వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అయితే పైనుంచి పొంబ వృష్టిగా వర్షం కురిసి అగ్ని ఆరిపోవాలి కదా, అగ్ని ఆరట్లేదు, వీళ్ళ దేవుడు సరైనడు కాదేమో అనుకుంటున్నారు. చివరికి అగ్నిలో పడేసేటప్పుడు కూడా అనుకుంటున్నారు వీళ్ళ దేవుడు కాపాడలేకపోతున్నాడు అని. కాదు, అగ్ని లోపలికి దిగి వెళ్ళి కాపాడాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అంటే నీ కుటుంబంలోకి దిగి వచ్చి నేను కాపాడతాడు. కంటికి ఒకవేళ ఇప్పుడు పరిష్కారం కనపడకపోవచ్చు, కానీ నీ పరిస్థితి నీ చేయి దాటి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడి చేయి దాటి మాత్రం ఇప్పుడు వెళ్ళవు. అందుకనే పరిస్థితులు ఎలాంటివైనా ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఇక్కడ రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. మనుషుల్ని నమ్ముట కంటే, ఇందాక చదివాం, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
రాజును నమ్ముట కంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమనాలంటే, శ్రమలు సంభవించిన నా దేవుని నేను వదిలిపెట్టను. స్తోత్రం కలుగును గాక. నాతో పాటు చెప్పండి మాట, శ్రమలు సంభవించిన, అప్పులు ఎక్కువైపోయినా, నిందించేవారు వచ్చినా నా దేవునిని నేను విడిచిపెట్టను కదండి. ఎందుకంటే అగ్ని లోపల పడవేయబడవలసి వచ్చినా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే కాపాడతారు. చివరి క్షణం దాకా కాదు, అసలు క్షణాలన్నీ అయిపోయాక కూడా కాపాడతారు. ఈయనకి ప్రాణం పోయింది అని చెప్పారు, సాక్ష్యం చెప్పారు. సరే, మనం ఏమనుకుంటామంటే వెంటనే ఫోన్ చేశారు, పెట్టి రెడీ చేయరా అని చెప్పుండే వాళ్ళు ఎవరైనా కదా. మనిషి చనిపోయాడని అనుకోగానే వెంటనే ఏమంటారు, ఫోన్ చేసి అయ్యారు మీరు రండి సమాధి చేయాలని చెప్పి ఉండేవాళ్ళు. కానీ ఏమా విశ్వాసం, నా దేవుడు నా భర్తను మళ్ళీ తీసుకొస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆవిడ యేసయ్యని ప్రాణం అడుగుతుంది, ఎదురు మనుషుల మీదకి పోలే కాబట్టి కార్యం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథంలో ఒక మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో 13వ అధ్యాయంలో యోబు అదే అంటున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు, సొంత భార్య కూడా వ్యతిరేకం అయిపోయింది,